కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం హోతా పద్మినీదేవి గారు రాసిన ఎక్కవలసిన రైలు అనే కథ విందాం. ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధంలో 29 మార్చ్ 2015 సంవత్సరంలో ప్రచురితమైన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. రామారావు వియ్యాల వారి ఇంటికి వెళ్లేసరికి ఆయన అల్లుడు గిరిధర్ ఇంట్లోనే ఉన్నాడు. భరత్ ఎందుకో ఏడుస్తున్నాడు. 4 ఏళ్ల ఆ పసివాణ్ణి సముదాయించలేక నానా అవస్థ పడుతుంది కామాక్షమ్మ. రామారావుని చూడగానే తాతగారు పిన్ని ఏది అంటూ ఆయన దగ్గరకొచ్చింది 6 ఏళ్ల మంజు. ఇంట్లో ఉందమ్మా అన్నాడు ఆయన తను తెచ్చిన బిస్కెట్ల ప్యాకెట్లు ఆ పాపకిస్తూ. గిరిధర్ భరత్ని ఎత్తుకొని ఊరుకోబెడుతున్నాడు. వాడు ఏడుస్తూ తాతగారి వైపు చేతులు చాపాడు. ఆయన వాడిని ఒడిలో కూర్చోబెట్టుకొని బిస్కెట్ల ప్యాకెట్లు విప్పి వాడి చేతికి ఇచ్చాడు. వాడు ఏడవడం మానేసి బిస్కెట్లు తింటున్నాడు. కుశల ప్రశ్నలు అడుగుతూ కామాక్షమ్మ ఆయనకి మంచినీళ్ళిచ్చింది. ఈ పసివాళ్లను చూసైనా దేవుడికి కనికరం లేకపోయింది అన్నయ్య గారు. తల్లి లేని పిల్లలు ఎలా పెరిగి పెద్దవుతారో. నిండా 32 ఏళ్లు లేని మా అబ్బాయికి 2వ పెళ్లి యోగం పట్టింది అంది కన్నీళ్లు పెట్టుకుంటూ. చనిపోయిన కూతుర్ని తలుచుకొని రామారావు కూడా బాధపడ్డాడు. కొద్దిసేపు మామూలు సంభాషణ అయ్యాక అడిగారాయన, మీ దృష్టిలో ఏమైనా సంబంధాలున్నాయా? ఇంకా ఏమీ అనుకోలేదండి. మొన్ననే అబ్బాయి వివరాలను మ్యారేజ్ బ్యూరోలో ఇచ్చొచ్చాను. మీరేమీ అనుకోకపోతే ఒక్క మాట చెల్లెమ్మా అన్నాడాయన చిన్నగా దగ్గి గొంతు సరి చేసుకొని. ఏమిటది? గిరిధర్కి భార్య కాబోయే అమ్మాయి ఈ పిల్లలకి తల్లి కూడా కావాలి. ఎవరో ముక్కు ముఖం తెలియని అమ్మాయిని చేసుకుంటే ఆమె ఎలాంటిదో తెలియదు. పిల్లల్ని ప్రేమగా చూస్తుందో లేదో. తెలిసిన అమ్మాయి అయితే ఆర్దోక్తిగా ఆగాడు. మా బంధువర్గంలో గిరికి ఈడు జోడు అయిన అమ్మాయిలెవరూ లేరండి అందావిడ. క్షణం ఊరుకొని అన్నాడాయన, చల్లకొచ్చి ముంత దాచడం అనవసరం. మా 2వ అమ్మాయి శ్రావణిని గిరిధర్కి ఇచ్చి చేయాలని నా అభిమతం. అక్క పిల్లలంటే అది ప్రాణం పెడుతుంది. పిల్లలు కూడా దానికి బాగా చేరికైపోయారు. శ్రావణికి కూడా గిరిధర్ని చేసుకోవడం ఇష్టమే. గిరిధర్ ముఖంలోని భావాలను చదవడానికి ప్రయత్నిస్తూ అన్నాడాయన. అతని ముఖంలోని వెలుగు, పెదవులపై చిరునవ్వు శ్రావణిని పెళ్లి చేసుకోవడం అతనికి ఇష్టమేనని చెప్పకనే చెప్పాయి. కామాక్షమ్మ ముఖంలో క్షణంలో సగం సేపు అనేక రంగులు మారాయి. మాకు మీ సంబంధం వచ్చినప్పుడే శ్రీపాద వారితో వియ్యం అచ్చిరాదని మా పెద్దవాళ్ళు చెప్పారు. వాళ్ల మాట వినకుండా మూర్ఖంగా సంధ్యను కోడలుగా చేసుకున్నాను. పర్యవసానం ఏమిటో మీరు చూశారుగా. అందుకే మరోసారి మీతో వియ్యం అందాలనుకోవడం లేదు. ఆవిడ శ్రావణిని తిరస్కరించడం వెనుక నిగూఢంగా ఉన్న కారణం ఏమిటో రామారావుకి తెలుసు. ఆయన ముఖం పాలిపోయింది. ఆవిడ జవాబు విన్న ఆయనకి ఇక అక్కడ ఉండబుద్ధి కాలేదు. వెంటనే లేచి వచ్చేస్తే బాగుండదని మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ తన ఒడిలో కూర్చున్న భరత్తో అవి ఇవి మాట్లాడుతూ కొన్ని నిమిషాల తర్వాత లేచాడు. వస్తాను అని జనాంతికంగా అని బయలుదేరాడు. పిన్ని దగ్గరికి వెళ్తాను, తాతగారితో వాళ్ళ ఇంటికి నేను వెళ్తాను అని మంజు మారం చేస్తుంది. తప్పు, అస్తమాను వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు మందలింపుగా అంది కామాక్షమ్మ. రామారావు ఆ ఇంటి గేటు దాటాడు. అల్లుడి పునర్వివాహం అనివార్యం. ఆమె పిల్లల్ని ప్రేమగా చూస్తుందా? తన మనుమలు తనకు దూరమైపోతారా? ఆయన అడుగులు భారంగా పడుతున్నాయి. ఆయనకున్నట్లుండి తన సెల్ ఫోన్ని అల్లుడింట్లో టీపై మీద మర్చిపోయానని గుర్తొచ్చి వెనుదిరిగాడు. ఎక్కడా గతి లేకపోతే అక్కమొగుడే గతన్నట్లు శ్రావణికి పెళ్లి సంబంధం కుదరకపోయేసరికి ఆ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాడు నీ మావగారు. ఒకసారి పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాక సంధ్య చనిపోయింది. రెండోసారి పెళ్లి కొడుకు తండ్రి పోయాడు. ఆ దురదృష్ట జాతకురాల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? కొడుకుతో అంటున్న కామాక్షమ్మ గుమ్మంలో నిలబడి ఉన్న వియ్యంకుడిని చూసి గతుక్కుమని చప్పున మాట మార్చింది. శ్రావణికేం బంగారం లాంటి పిల్ల. ఆ అమ్మాయికి రాజా లాంటి సంబంధం వస్తుంది చూడు. సెల్ ఫోన్ మీ ఇంట్లో మర్చిపోయానమ్మా అని ఆయన సెల్ ఫోన్ తీసుకుని వెనుదిరిగాడు.
ఇంటికొచ్చిన రామారావు కామాక్షమ్మకి తనకి మధ్య జరిగిన సంభాషణని భార్యతో చెప్పాడు. తను సెల్ ఫోన్ని వాళ్ళ ఇంట్లో మర్చిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు ఆవిడ గిరిధర్తో అంటున్న మాటలను కూడా చెప్పాడు. జానకమ్మ ముఖం వివరణమైంది. శ్రావణిది దురదృష్ట జాతకమని, ఎక్కడా గతి లేకపోతే అక్కమ్మగుడే గతి అని నీచంగా మాట్లాడుతుంది ఆవిడ. శ్రావణికి ఏ పెళ్లి సంబంధం కుదరకపోవడం వల్ల బావని పెళ్లి చేసుకోవాలనుకుంటుందని ఆవిడ అభిప్రాయం కాబోలు. సంధ్యకి క్యాన్సర్ ముదిరిపోయిందని, ఆమె చనిపోతుందని తెలిసి ఆమె పిల్లలంటే ప్రాణం పెట్టే శ్రావణి గిరిధర్ని పెళ్లి చేసుకోవడానికి అప్పుడే అంగీకరించింది కదా. వ్యాకులమైన మనసుతో ఆలోచిస్తున్న ఆవిడికి గతం గుర్తుకొచ్చింది. సంధ్యకి క్యాన్సర్ అని వైద్య పరీక్షలలో నిర్ధారణ కాగానే మొదలు నరికిన మాన్లా కూలబడిపోయారు రామారావు, జానకమ్మ. మంజుని, భరత్ని శ్రావణి దగ్గర వదిలి కూతురికి వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు. కామాక్షమ్మకి ఉబ్బసం రోగం, దానికి తోడు కీళ్ల నొప్పులు. కొడుక్కి వండి పెట్టడమే కష్టం. అందుకే పిల్లల బాధ్యతను శ్రావణి తీసుకోగానే నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంది. గిరిధర్ కొన్నాళ్లు ఉద్యోగానికి సెలవు పెట్టి భార్య దగ్గరున్నాడు. తర్వాత అత్తామామలకి భార్య బాధ్యతని వదిలిపెట్టాడు. శ్రావణికి పిల్లలకు కథలు చెబుతూ అన్నం తినిపించేది. పాఠాలను కూడా కథలా చెబుతూ వాళ్ళని చదివించేది. వాళ్లతో ఆటలాడేది. క్రమేణా వాళ్ళు తల్లిని మర్చిపోయి ఆమెకు చేరువైపోయారు. 2 నెలల ట్రీట్మెంట్ తర్వాత సంధ్యకి క్యాన్సర్ బాగా ముదిరిపోయిందని, ఆమె బతికేది కొన్ని నెలలేనని డాక్టర్లు చెప్పారు. రామారావు, జానకమ్మల దుఃఖానికి అంతే లేదు. ఆమెని పుట్టింటికి తీసుకొచ్చారు. కూతురు నయం కాని రోగంతో మంచాన పడి ఉందనే బాధ ఒకవైపు, ఆ పసివాళ్లు తల్లి లేని వాళ్ళవుతారనే బాధ మరోవైపు జానకమ్మ మనసుని నలిబిలి చేస్తున్నాయి. అంతర్లీనంగా మరో భయం కూడా ఉంది ఆవిడ మనసులో. కూతురు మరణానంతరం అల్లుడు మళ్లీ పెళ్లి చేసుకుంటాడేమో, మనుమలు తనకి పరాయి వాళ్ళవుతారనే వ్యధ ఆవిడ్ని పట్టి పీడిస్తుంది. ఎల్లుండి శ్రావణిని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు, రామారావు చెప్పాడు. అప్పుడు జానకమ్మ సంధ్య దగ్గర కూర్చొని ఉంది. ఆవిడ నిద్రపోతున్న కూతుర్ని ఒకసారి చూసి దీర్ఘంగా నిట్టూర్చి అంది, శ్రావణికి పెళ్లి సంబంధం చూడొద్దండి. అదేమిటి? తెల్లబోయాడాయన. సంధ్య జీవితం రోజుల్లోకి వచ్చిందని డాక్టర్ చెప్పారు. అల్లుడు మళ్లీ పెళ్లి చేసుకుంటాడు, తప్పదు. శ్రావణిని గిరిధర్కి ఇచ్చి పెళ్లి చేస్తే పిల్లలకి తల్లి లేని లోటు తీరుతుంది. నేను చూస్తున్నానుగా, ఈ 3 నెలల కాలంలోనూ పిల్లలు దానికి ఎంత చేరికయ్యారంటే వాళ్ళ అమ్మని దాదాపు మర్చిపోయారు. శ్రావణిని గిరిధర్కా? 2వ పెళ్లి. పైగా వాళ్ళిద్దరికి వయసులో 9 ఏళ్ల వ్యత్యాసం, అయిష్టంగా అన్నాడు. ఈ పెళ్లి శ్రావణికి ఇష్టమే, నేను దాంతో మాట్లాడాను. అది ఒప్పుకుందా, నువ్వు ఒప్పించావా? అనుమానంగా అడిగాడు. నచ్చ చెప్పాను, ఒప్పుకుంది. దానికి ఇష్టమైతే సరే, భారంగా నిశ్వసించాడు. పెళ్లి చూపులకి వాళ్ళని రావద్దని చెప్పండి. సంధ్య అనారోగ్యం గురించి మాత్రమే చెప్పండి, మరేమీ మాట్లాడకండి. సరే. రామారావు అవతలికి వెళ్ళాడు. నిజానికి సంధ్య నిద్రపోవడం లేదు. నిస్సత్తుతో కళ్ళు మూసుకొని పడుకుందంతే. తల్లి తండ్రితో మాట్లాడిందంతా వింది. తను బతుకుండగానే తన భర్త ద్వితీయ వివాహం గురించి ఆలోచిస్తూ ప్రణాళిక రచిస్తున్న తల్లిపై ఆమెకి పట్టరాని ఆగ్రహంగా ఉంది. త్వరలోనే నీకు నయమైపోతుందమ్మా, మందులు వాడుతున్నాంగా అని కళ్ళబొల్లి కబుర్లతో తనని మభ్యపెడుతున్న తల్లి మనసులో ఇంత విషం దాగుందా? తను చనిపోతుందని తన చెల్లెల్ని తన భర్తకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుందా? అందుకు శ్రావణి అంగీకరించిందా? సంధ్య కళ్ల ముందు వధూవరులుగా శ్రావణి, గిరిధర్ కనిపిస్తున్నారు. ఈర్ష్యాగ్ని జ్వాలలతో మనసు మండిపోతుండగా తల్లిని బిగ్గరగా పిలిచింది. కాని ఆమె స్వరం బలహీనంగా ఎక్కడో నూతిలోంచి వచ్చినట్లు ధ్వనించింది. తల్లి రాగానే తండ్రిని పిలవమంది. రామారావుకి కూతురు తమతో ఏదో చెప్పాలనుకుంటుందని అర్థమైంది. మీరిద్దరూ మాట్లాడుకున్నదంతా నేను విన్నాను. నేను చనిపోయాక శ్రావణిని నా భర్తకిచ్చి పెళ్లి చేయాలని మీ ప్లాన్. దానికి నా మొగుడిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే. నేను బతికుండగానే మీరెంత కుట్ర పన్నుతున్నారు? ఆయాసపడుతూ ఆగింది. జానకమ్మ పైట కొంగు నోటికి అడ్డం పెట్టుకుని నిశ్శబ్దంగా ఏడవసాగింది. ఎల్లుండి శ్రావణికి జరగబోయే పెళ్లి చూపుల్ని ఆపడానికి వీల్లేదు. సాధ్యమైనంత తొందరలో దాని పెళ్లి జరిగిపోవాలి.
ఇది నా కోరిక కాదు, శాసనం అని సంధ్య ఏడవడం మొదలుపెట్టింది. ఆమె మనోగతం అర్థమై ఆవిడ మనసు ఆర్ద్రమైంది. ఏడుస్తూనే ఆమెను ఓదార్చసాగింది. పెళ్లి చూపులైన మర్నాడే శ్రావణి తమకి నచ్చిందని అబ్బాయి తరపు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. పెళ్లి ముహూర్తం పెట్టించారు. పెళ్లి పనులు చకచకా జరిగిపోయాయి. తెల్లవారితే పెళ్లనగా సంధ్య ఆరోగ్య పరిస్థితి విషమించి ఆమె చనిపోయింది. పెళ్లి ఆగిపోయింది. మరో 4 నెలల తర్వాత కూతురు పోయిన దుఃఖాన్ని దిగమింగుకొని మళ్లీ ముహూర్తం పెట్టించారు. పెళ్లికి తరలి వస్తుండగా వరుడి తండ్రి హార్ట్అటాక్ వచ్చి మార్గమధ్యంలోనే చనిపోయారు. అంతే, మగ పెళ్లి వారి నోళ్లకి అడ్డు అదుపు లేకుండా పోయింది. శ్రావణిది దురదృష్ట జాతకమని, పెళ్లి కాకుండానే కాబోయే మామగారి మరణానికి కారకురాలైందని, ఆమెను కోడలుగా చేసుకుంటే ఇంకా ఏం అనర్థాలు జరుగుతాయోనని నిందలు వేసి సంబంధం క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ సంగతి ఆ నోటా ఈ నోటా పాకి ఆమెకు పెళ్లి సంబంధాలు రావడం మానేశాయి. ఆమె దురదృష్ట జాతకురాలుగా ముద్రపడింది. 2 నెలల తర్వాత గిరిధర్ పెళ్లైంది. కామాక్షమ్మ రామారావు కుటుంబాన్ని పెళ్లికి ఆహ్వానించినా ఎవరూ పెళ్లికి వెళ్లలేదు. గిరిధర్ భార్య పేరు రాధ అని, ఆమె సినిమా హీరోయిన్లను తలదన్నేంత అందంగా ఉంటుందని పెళ్లికి వెళ్ళొచ్చిన దగ్గర బంధువులు చెప్పారు. కాలచక్రంలో సంవత్సర కాలం ఇట్టే గడిచిపోయింది. శ్రావణి జీవితంలో ఎన్నో పెనుమార్పులు సంభవించాయి. కూరగాయల కోసం మార్కెట్కి వెళ్లి వస్తున్న రామారావు లారీ గుద్ది అక్కడికక్కడే మరణించాడు. కూతురు మరణం, ఆ బాధ నుంచి తేరుకోకుండానే భర్త మరణం, శ్రావణి పెళ్లి అవ్వలేదనే బెంగ, అన్నిటితో కృంగిపోయిన జానకమ్మ హార్ట్అటాక్తో మరణించింది. శ్రావణి ఒక చిన్న కాన్వెంట్లో టీచర్గా పనిచేస్తూ తనను తాను పోషించుకుంటుంది. కాలింగ్ బెల్ శబ్దం విని శ్రావణి తలుపు తీసింది. పిన్ని, ఆకలేస్తుంది, అన్నం పెట్టవా అంటూ లోపలికొచ్చారు మంజు, భరత్. చాలా కాలం తర్వాత వాళ్ళని చూసిన ఆనందంతో ఆమె కళ్ళు చెమర్చాయి. రండి అంటూ వాళ్ళని లోపలికి తీసుకెళ్లి తన కోసం వండుకున్న అన్నం, పప్పు, నెయ్యి వేసి కలిపి ఇద్దరికీ చెరో ముద్ద నోట్లో పెట్టసాగింది. ఆవురావురుమంటూ వాళ్ళు తింటుంటే ఆమె కళ్ళలో నీళ్లూరాయి. అన్నం తినిపిస్తూనే వాళ్ళని పరిశీలనగా చూసింది. వంకర్ టింకర్గా తీసిన పాపిడి, అష్టవంకర్లతో అల్లిన జడలతో, మాసిపోయిన ఫ్రాక్తో ఉన్న మంజు, వెలిసిపోయి మాసిన బట్టలతో ఉన్న భరత్ బిచ్చగాళ్ల పిల్లల్లా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు ఆబగా అన్నం తినే తీరు చూస్తే రోజుల తరబడి పస్తులున్నారేమో అనిపించింది. వాళ్ళు అన్నం తిన్నాక మంజుకి జడలు వేస్తూ అడిగింది, మీ అమ్మ ఊళ్ళో లేదా? ఒంట్లో బాగోక వంట చేయలేదా? ఉంది, వంట చేయలేదు. ఆకలేస్తుంది, అన్నం పెట్టమని అడిగితే ముష్టెత్తుకొని తినమంది చెప్పింది మంజు ఏడుస్తూ. పిల్లలిద్దరూ చెప్పిన విషయాలను విని శ్రావణి నిశ్చేష్టురాలైంది. రాధ పిల్లల్ని రోజు కొడుతూ ఉంటుంది. వాళ్ళ బట్టల్ని వాళ్లనే ఉతుక్కోమంటుంది. వాళ్ళు భోజనం చేసిన ప్లేట్లని వాళ్లనే కడుక్కోమంటుంది. భర్త క్యాంపుకు వెళ్తే వంట చేయదు. తన కోసం హోటల్ నుంచి టిఫిన్ తెప్పించుకొని తినేస్తుంది. పిల్లల ఆకలికి తట్టుకోలేక ఏడ్చినా కనికరించదు. శ్రావణికి ఆ పసివాళ్లను చూస్తే ఉప్పెన్లా దుఃఖం ముంచుకొచ్చింది. ఇద్దరిని దగ్గరకు తీసుకుని బావురుమంది. ఆమెను పట్టుకుని వాళ్ళు ఏడ్చారు. భగవంతుడా, ఈ పసివాళ్లని తల్లి లేని వాళ్ళని ఎందుకు చేశావు? ఆమె హృదయం ఆక్రోశిస్తుంది. స్త్రీలో మాతృ హృదయం ఉంటుందంటారే, రాధ అంత రాక్షసంగా ఎలా ప్రవర్తించగలుగుతుంది? ఆమెకి దేవుడు గుండె స్థానంలో బండరాయిని అమర్చాడా? పిల్లల పట్ల ఆమె క్రూరంగా ప్రవర్తిస్తుంటే బావ మాత్రం ఎలా సహించగలుగుతున్నాడు? కొత్త భార్య మోజులో పడి పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడా? ఆమె కొద్దిసేపటి తర్వాత తమాయించుకొని వాళ్ళని ఓదార్చింది. కొత్త అమ్మ అంటే నాకు ఇష్టం లేదు పిన్ని, నేను నీ దగ్గరే ఉంటాను అంది మంజు. అది అమ్మ కాదు, దెయ్యం. భరత్ స్వరంలో కసి. తప్పు, పెద్దవాళ్ళని అలా అనకూడదు. శ్రావణి మందలింపుగా అనగానే భరత్ తప్పు తెలుసుకున్న వాళ్ళ తలదించుకున్నాడు. మీ అమ్మ మీ పనులను మీరే చేసుకోండి అని ఎందుకంటుందో తెలుసా? మీరు పెద్ద చదువుల కోసం వేరే ఊళ్ళో హాస్టల్లో ఉండాలి కదా, అక్కడ మీ బట్టలు మీరు ఉతుక్కోవాలి. అందుకని మంజు, నువ్వు పెద్దదాన్ని అవుతున్నావు, తమ్ముడు చిన్నవాడు కదా, వాడికి ఏం కావాలో నువ్వే చూసుకోవాలి.
విశ్వ ప్రయత్నం మీద దుఃఖాన్ని బిగపట్టుకొని లాలనగా చెప్పింది. వాళ్ళని తన దగ్గరే ఉంచుకోవాలనే కాంక్ష ఆమెలో బలీయమవుతుంది. కానీ వాళ్లపై తనకేం హక్కుందని? ఆమె వేదనగా నిట్టూర్చి వాళ్ళకి నచ్చ చెప్పి ఇంటికి పంపింది. అమ్మ వెళ్ళిపోయింది పిన్ని. మంజు స్వరంలో రిలీఫ్. ఊరికెళ్ళిందా? శ్రావణి మామూలుగా అడిగింది. కాదు, అమ్మ ఇంకా రాదట, నాన్న ఏడుస్తున్నాడు. భరత్ స్వరంలో అవధులు దాటిన ఆనందం. ఎక్కడికి వెళ్ళింది? నిర్ఘాంతపోయింది. తెలియదు. అన్నం తిన్నారా? లేదు పిన్ని. వాళ్ళకు అన్నం పెట్టి గిరిధర్ కోసం క్యారియర్లో సర్ది పిల్లల్ని తీసుకుని పక్క వీధిలోనే ఉన్న గిరిధర్ ఇంటికి బయలుదేరింది. రాధ ఊరెళ్ళిందటగా బావా. మరీ అంత మొహమాటమైతే ఎలా? వంట చేయమని ఒక్క ఫోన్ చేస్తే వండను అంది ఎంతో సహజంగా. రాధ ఊరికి వెళ్ళలేదు శ్రావణి, నా నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయింది అన్నాడు అతను. అతని ముఖం చావు కబురు విన్న వ్యక్తిలా ఉంది. అతను చెప్పిన విషయాలు విని నిర్ఘాంతపోయింది. లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన రాధకి సినిమాల్లో హీరోయిన్ గా వెలిగిపోవాలని ఆశ. పెద్దవాళ్ల బలవంతంపై అతన్ని పెళ్లి చేసుకుందే కాని అతనికి భార్య కాలేకపోయింది. ఆ పిల్లలకి తల్లి కాలేకపోయింది. అతను ఆమెలో మార్పు తీసుకురావాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు. తన ఎదురుగానే పిల్లల్ని కొట్టినా తిట్టినా ఏమీ అనలేని అశక్తుడయ్యాడతను. కామాక్షమ్మకి కోడలి ధోరణి నచ్చకపోయినా ఏమీ అనలేకపోయేది. కొన్నాళ్ళు ఆమెలో మార్పు కోసం ఎదురు చూసి భరించలేక పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళిపోయింది. గిరిధర్కి పల్లెటూళ్ళలో 50 లక్షలు ఖరీదు చేసే పొలం ఉంది. అది అమ్మి ఆ డబ్బుతో ఫ్లాట్ కొనాలని అతని ఆలోచన. నెల రోజుల కిందట పొలం అమ్మి ఆ డబ్బు ఇంట్లో పెట్టాడు. తన సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కోసం వెతుక్కోవడానికి హైదరాబాద్ వెళ్తున్నానని, తన కోసం వెతకవద్దని ఉత్తరం రాసిపెట్టి ఆ డబ్బుతో తన ఒంటి మీద నగలతో వెళ్లిపోయింది రాధ. నేను ఈ ఊళ్ళో తలెత్తుకొని తిరగలేను శ్రావణి. వేరే ఊళ్ళో ఉద్యోగం వెతుక్కుంటాను. కొన్నాళ్ళు పిల్లల్ని నీ దగ్గర ఉంచుకుంటావా? అలాగే బావా అంది. తను ఊరికి వెళ్తున్నానని పిన్ని దగ్గర ఉండమని చెప్పగానే పిల్లలు చాలా సంబరపడ్డారు. 2 ఏళ్ల తర్వాత గిరిధర్ సర్కార్ ఎక్స్ప్రెస్ లో చెన్నై నుంచి కాకినాడ వస్తున్నాడు. ఎదుటి సీట్లో కూర్చున్న ఒక యువతి పిల్లలకి టిఫిన్ తినిపిస్తుంది. ఆ దృశ్యాన్ని చూసిన అతనికి మంజు, భరత్ గుర్తుకొచ్చారు. తన పిల్లలు ఎలా ఉన్నారో, ఎప్పుడైనా వాళ్ళని ఫోన్లో పలకరించడం తప్ప చూసింది లేదు. రాధని పెళ్లి చేసుకుని ఎంత పొరపాటు చేశాడు. పొరపాటు కాదది, ఘోరమైన తప్పు. అప్పుడే శ్రావణ్ణి పెళ్లి చేసుకుని ఉంటే తనకు అందమైన కుటుంబం ఉండేది. శ్రావణి దురదృష్ట జాతకురాలనే తల్లి మాటలకి భయపడి ఆమెను పెళ్లి చేసుకున్నందుకు తగిన శాస్తి జరిగింది తనకి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. శ్రావణితో మాట్లాడాలి, ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాలి. ఆమె అంగీకరిస్తుందో లేదో. కొంపతీసి ఆమెకు పెళ్ళైపోయిందా ఏమిటి? తనది కాని సంతానంతో పాటు ఆమెను జీవితంలోకి ఆహ్వానించే మహానుభావుడెవరు? ఆమెకు పెళ్ళై ఉండదు. శ్రావణిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకోగానే అతని మనసుకేదో రిలీఫ్గా అనిపించింది. రైలు దిగి నేరుగా శ్రావణి దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. కానీ మనసు మార్చుకొని హోటల్లో రూమ్ తీసుకుని స్నానం చేసి తయారై ఆమెకు ఫోన్ చేశాడు. శ్రావణి, నేను ఊళ్ళోకి వచ్చాను, అరగంటలో మీ ఇంటికి వస్తాను. ఉద్వేగంతో సన్నగా కంపిస్తుంది అతని స్వరం. నేనిప్పుడు మా ఇంట్లో ఉండటం లేదు బాబా, ఆ ఇల్లు అద్దెకిచ్చాను. కలెక్టర్ బంగ్లా దగ్గరకు వచ్చేయండి చెప్పిందామె. సరే. ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడ్డాడు. కలెక్టర్ బంగ్లా దగ్గరికి ఎందుకు రమ్మంటుంది? ఆమె అక్కడెందుకుంటుంది? ఆలోచిస్తూనే బయటకు వచ్చి పిల్లలకి స్వీట్లు పళ్ళు కొని ఆటోలో బయలుదేరాడు. డ్రాయింగ్ రూమ్ లో గిరిధర్కి ఎదురుగా శ్రావణి, ఆమెకి ఇరువైపులా మంజు, భరత్ నిలబడి ఉన్నారు. శ్రావణి ఎత్తుకున్న 3 ఏళ్ల బాబు ఎవరు? బాగున్నారా బావా? చిరునవ్వుతో అడిగింది. బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? చాలా సంతోషంగా ఉన్నాను నవ్విందామె వెన్నెల జలపాతంలా. మీ నాన్న దగ్గరికి వెళ్ళండి. పిల్లలతో ఆమె రహస్యంగా చెప్పడం అతని దృష్టిని దాటిపోలేదు. వాళ్ల ముఖాలలో ఏదో ఇబ్బందికరమైన ఫీలింగ్.
శ్రావణి ఆదేశానుసారం తండ్రి దగ్గరికి వెళ్లారు. అతని కళ్ళల్లో నీళ్లూరాయి. ఆరోగ్యంతో మిసమిసలాడుతున్న పిల్లల్ని అపురూపంగా చూస్తున్నాడు. వాళ్ళకి తను తెచ్చిన పళ్ళు స్వీట్లు ఇచ్చాడు. థ్యాంక్స్ అస్పష్టంగా అన్నారు. పిల్లలతో మాట్లాడుతున్న అతని చూపు శ్రావణి ఎత్తుకున్న బాబు పైనే ఉంది. ఉండబట్టలేక అడిగాడు, ఈ బాబెవరు? మా అబ్బాయే, చిరునవ్వుతో అంది శ్రావణి. ప్రేమమూర్తి శ్రావణి తన పిల్లల్ని పెంచుతున్నట్లే ఈ అబ్బాయిని పెంచుతుందేమో అనుకున్నాడు. అతని మనసును చదివినట్లు అంది. పెళ్లి కాకుండానే 2 పిల్లలకి తల్లినయ్యాను. పెళ్లి చేసుకుని వీడికి తల్లినయ్యాను. అప్రయత్నంగానే లేచి నిలబడ్డాడు. నీకు పెళ్ళయిందా? షాక్ తిన్న భావం అతని స్వరంలో. అయింది. ఒంటరిగా బతుకుతున్న నేను జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతానేమోనని జాలితో మా దూర బంధువులు నాకు పెళ్లి సంబంధాలు చూశారు. కానీ వాళ్ళు మంజుని భరత్ని వదిలేస్తేనే నన్ను పెళ్లి చేసుకుంటానని షరతు పెట్టారు. పిల్లల్ని వదలలేక నేను వాళ్ళని తిరస్కరించాను. ఈలోగా ఈ పెళ్లి సంబంధం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఈ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన జిల్లా కలెక్టర్ ఆయన భార్య యాక్సిడెంట్లో చనిపోయింది. ఆయన బిడ్డకి తల్లి కావాలి. అక్క పిల్లల కోసం పెళ్లే వద్దనుకున్న నేను ఆయనకి నచ్చాను. ఎదురుగా క్యాబినెట్ మీదున్న శ్రావణి పెళ్లి ఫోటోని అప్పుడు చూశాడు అతను. కంగ్రాచులేషన్స్. అతని గొంతులో ఏదో అడ్డుపట్టట్లయింది. థ్యాంక్స్ అంది ఆమె చిరునవ్వుతో. వస్తాను. ఆహా, వెళ్తాను శ్రావణి అని పరుగులాంటి నడకతో అక్కడి నుంచి బయటపడ్డాడు అతను. తాను ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటని అతనికి అర్థమైంది. ఇదండి హోతా పద్మినీదేవి గారు రాసిన ఎక్కవలసిన రైలు అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.